తెలంగాణ ప్రభుత్వం 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఆయా అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో పురపాలక శాఖ కార్యదర్శిగా దానా కిషోర్ను నియమించింది. అలాగే ఆయనకు హెచ్ఎండిఏ సిడిఎంఏ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఇక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం నియమించింది ప్రభుత్వం. ఆయనకు కళాశాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. అటవీ శాఖ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ బదిలీ చేయగా ఆమెకు ఈపీటీఐఆర్ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆర్ఎండ్బి శాఖ ముఖ్య కార్యదర్శి కెఎస్ శ్రీనివాసరాజును నియమించింది. జేడీఏ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాకు బదిలీ చేయగా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా జలమండలి ఎండీగా సుదర్శన్ రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా టీకే శ్రీదేవి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణను బదిలీ చేసింది. నల్గొండ కలెక్టర్ ఆర్వి కరుణను వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా నియమించింది ప్రభుత్వం.